ఒంగోలు నియోజకవర్గంలో మరొక్కసారి మాక్ పోలింగ్ జరగబోతుంది. అంటే ఇప్పుడు విషయం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాక్ పోలింగ్ కావాలి అని చెప్పి తనకు ఒంగోలులో జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంల మీద కొంత అనుమానం ఉంది అని, సో దానికి సంబంధించి మరొకసారి మాక్ పోలింగ్ కావాలి అని చెప్పి ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇది నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముందుకొచ్చింది. అయితే ఇది కామన్గా అందరికీ నిర్వహించరు. దీనికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ మాక్ పోలింగ్ నిర్వహించడానికి అయ్యేటువంటి ఖర్చుని వాళ్ళు భరించాలి. సో అందుకనే మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూతులలో ఒక 12 పోలింగ్ బూత్లను ఆయన పిక్ చేసుకోవడం జరిగింది. ఈ 12 పోలింగ్ బూత్లకు సంబంధించి 5,44,000 రూపాయలు ఆయన ఎలక్షన్ కమిషన్కి చెల్లించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్కి అలాగే అధికారులకి ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. కలెక్టర్ దీనికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి మరి ట్రైనింగ్ తీసుకుని రావటం జరిగింది. అలాగే ఈ ఈవీఎంలని సప్లై చేసేటువంటి సంస్థ అధికారులు కూడా ఈ మాక్ పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఈ ఈవీఎం మిషన్లో ఓట్లని లెక్కించడం జరుగుతుంది. దాని ద్వారా ఆయన ఏదైతే రాంగ్గా పోలింగ్ జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన ఏదైతే భావిస్తున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మరొకసారి ఒంగోలులో మాక్ పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ అయితే అన్నింటినీ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి.